తదాస్తు బ్రాహ్మడు. ముక్తీశ్వరంలో ఒక పెద్ద కోనేరున్నది. ఆ కోనేటి చుట్టూతా కొన్ని ఇళ్ళు ఒక అగ్రహారంగా ఏర్పడినాయి. దానికి కోనేటి అగ్రహారం అని పేరు. అగ్రహారపు బ్రాహ్మణులలో కుక్షిపావనమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నామకరణం మొదలుకొని పెళ్ళిళ్ళ వరకు నువ్వా నేనా అని చేయించగలరు. వాళ్ళ ఆదాయం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఈ పురోహితులు కాక అగ్రహారంలో మరి 200 వరకు బ్రాహ్మణ గడపలు ఉన్నాయి. అయితే వీరికి మంత్రాలు అవి ఏమీ రావు. మరి వీళ్ళ వృత్తి ఏమిటయ్యా అని అడుగుతారేమో. వీళ్ళు కార్యకరార్థులకు వెళుతూ ఉంటారు. సభలలో సిద్ధమవుతారు. పురోహితుల మంత్రాలు యాకరువు పెట్టి ఆపినప్పుడల్లా వీళ్ళు తదాస్తు తదాస్తు అంటూ ఉంటారు. వీరికి చేతనేంది ఒక్క ముక్కే. ఇలా తదాస్తు అన్నందుకు గాను మహా అయితే కొడిపిండా భోజనము అర్ధనాకు మించని సంభావన దొరుకుతూ ఉంటుంది వీళ్లకు. వీళ్ళను తదాస్తు బ్రాహ్మణులు అంటారు. వీళ్ళు ఒక్కొక్క నాడు 5-6 కార్యాలకు వెళ్ళి అర్ధనాల చొప్పున సంపాదిస్తారు. అనగా రోజుకి మొత్తం 3 అనాలో దొరుకుతాయన్నమాట. తదాస్తు బ్రాహ్మణులో ముఠాలో చేరినవాడు సుబ్బావధానులు. 40 ఏళ్లకు నెత్తిమీదకు వచ్చినా ఆయన ఆదాయంలో ఎదుగు బొదుగు లేకపోయేసరికి బ్రాహ్మణ లక్ష్మమ్మ ఉండబట్టలేకపోయింది. ఏవండి, తోటి వాళ్ళంతా రోజు 10-15 రెండిని పెట్టుకు వస్తున్నారాయనే, మీరేమిటి తదాస్తు తదాస్తు అనుకుంటూ ఎన్నాళ్ళు ఇలా కాలక్షేపం, ఎన్నాళ్ళు ఎన్ని తదాస్తులు చెప్పి ఎన్ని అర్ధనాలు పొగేసుకు వస్తే మనకు కడుపు నిండుతుంది అంటూ చెప్పుకుని ఏడ్చేసింది. ఎంత చేతగాని వాడైనా అవధానులకు పౌరుషం వచ్చింది. వెంటనే బయలుదేరి దూరదేశం వెళ్ళాడు. గట్టి పండితులను ఆశ్రయించాడు. అన్ని కార్యాలు చేయించడానికి తగిన మంత్రాలు క్షుణ్ణంగా నేర్చుకొని తిరుగుగా దేశం వచ్చాడు. సుబ్బావధానులు గొప్ప విద్వాంసుడని, పెద్ద సిద్ధాంతుల జాబితాలో చేరిపోయాడని పేరు పడింది. పెద్ద పెద్ద పౌరోహితులకు కూడా ఇప్పుడు అవధానులకు పిలుపులు రాసాగినాయి. ఇది చూసి అనాదిగా ఉంటున్న పురోహితులందరికీ కన్నెర్రనయింది. అబ్బా, ఎంత వాడైపోయావోయి అవధానులు అని వాళ్ళు అసూయ చెందుతూ వచ్చారు. ఒకసారి ఒక గొప్పవారింట్లో పెళ్లి చేస్తున్నాడు సుబ్బావధానులు. మంత్రం చెప్పి సమస్త దేవతలను ఆహ్వానించాడు. మంత్రం పూర్తి కాగానే పూర్వపు అలవాటు చొప్పున ఒకసారి తదాస్తు అనేశాడు. పురోహితులందరూ ఎప్పుడు అదును వస్తుందా, ఎప్పుడు వీడికి ఉద్వాసన చెప్పిద్దామా అని కనిపెట్టుకుని ఉన్నారాయే. ఇప్పుడు వాళ్ళు అవధానులను దుయ్యబట్టారు. వీడికి ఏమి చేతకాదండి తదాస్తు అనడం తప్ప, అన్ని అపశృతులు పలుకుతున్నాడు అంటూ యజమానుడితో చెప్పి ఆయనను అవతలకు సాగనంపించారు. అవధానులు ఇంటికి వెళ్ళగానే లచ్చమ్మకు ఈ సంగతి తెలిసి, ఎన్నాళ్ళు చదివితే ఏం లాభం, కుక్క తోకకు వంకర తీయగల వాళ్ళెవరు, వెళ్ళండి, మళ్ళా చెంబు మీరు తయారై తదాస్తు అంటూ కూర్చోండి అంటూ విసుక్కుంటూ మనసులో ఆవేదన వెల్లడించింది. నాటి నుంచి సుబ్బావధానులు మళ్ళీ తదాస్తు బ్రాహ్మణుడిగానే ఉండిపోయాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.